ఈ ఘన విజయం మా టీఎఫ్డిఏ సభ్యులందరిది. ముఖ్యంగా ఇలాంటి ఒక గొప్ప ప్యానల్ని సెలెక్ట్ చేసిన మా విఎన్ ఆదిత్య అన్నకి, మా సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా తనతో ఎంత మంచి మనుషులు ఉండాలనేది ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే ముఖ్యంగా లాస్ట్ టైం కూడా సాయి రాజేష్ గారు, తనతో సపోర్ట్ చేసిన ఎస్కేఎన్ గారు, మైత్రి మూవీస్ కానివ్వండి, సితార్ ఎంటర్టైన్మెంట్స్ కానివ్వండి, మా శైలేష్ పనులు కానివ్వండి, సాగర్ కానివ్వండి, శ్రీరామ్ ఆదిత్య కానీ, ఇట్లా మా రామారావు, వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్గా వర్క్ చేశారు. ఈసారి అంతకంటే డబల్ టైంలో ఇన్స్పిరేషన్గా ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇందులో మేము ఇన్వాల్వ్ అవ్వాలనేంత గొప్పగా ఇన్వాల్వ్ అయ్యే విధంగా సాయి రాజేష్ గారు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఎంతమందికి ఇంత ఇన్స్పిరేషన్ అయినందుకు. అలాగే సాయి రాజేష్ గారు నిజంగా మా అసోసియేషన్ సభ్యులందరికీ పెద్ద కొడుకు అయ్యాడు. ఈ అసోసియేషన్కి ఇంత మంచి మనిషిని తీసుకొచ్చినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనిలో మేము అందరం భాగస్థులైనందుకు థ్యాంక్ యూ. నిజంగా ఇంత గొప్ప మేనిఫెస్టో నా చరిత్రలో చూడాల. మా దర్శకులు ప్రతి సభ్యుడు గర్వపడే విధంగా అంత గొప్పగా థింక్ చేశారు. మీరు నిద్రపోయి థింక్ చేశారో లేదో అసలు నాకు అర్థం, నిద్రపోయి ఉండరు ఆయన. ఏం చేస్తున్నారు ఈయన, ఇంతవరకు చెప్పలేదు ఏంటి అనుకున్నాం. కానీ తర్వాత నాకు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది సాయి రాజేష్ గారు. అంత గొప్పగా థింక్ చేశారు. మా అన్నయ్యని ఇంత గొప్పగా ఘన విజయం సాధించి మా అందరికి కూడా వని తెచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మా టీఎఫ్డిఏ సభ్యులందరికీ, మా యూనిట్ అందరికీ, మా రాంప్రసాద్ అన్నయ్య కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. శ్రీ సాయి రాజేష్ గారు అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన బేస్ చేసుకునే మేమంతా ఈ కమిటీలో నిలబడ్డాం. తర్వాత మా ప్రెసిడెంట్ ఆదిత్య గారు, ఆయనకున్న అనుభవం, పరిచయాలు, లౌక్యంతో సాయి రాజేష్ గారు అండతో ఈ టీఎఫ్డిఏకి ఫండ్స్ తీసుకొస్తారని, టీఎఫ్డిఏ సభ్యులకి ఎంతో మేలు జరుగుద్దని, టీఎఫ్డిఏ స్థాయి కూడా పెరుగుద్దని మేము 100% నమ్మాము. అలాగే సాయి రాజేష్ గారు ఇచ్చిన 8 హామీలు నెరవేర్చడానికి మా కమిటీ మొత్తం ఆహర్నిశలో కృషి చేస్తుందని నేను మన గౌరవ టీఎఫ్డిఏ సభ్యులకు హామీ ఇస్తున్నాను. మా కమిటీ గెలుపుకి సహకరించిన ఎన్ శంకర్ గారు, కాశీ విశ్వనాథ్ గారు, రాంప్రసాద్ గారు, మెహర్ రమేష్ గారు, చంటి గారు, ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. అందరికీ కృతజ్ఞతలు. టీఎఫ్డిఏ సభ్యులకి థ్యాంక్స్.